హలో అండి, వెల్కమ్ టు యోగితో వైషో వైజాగ్ కిడ్స్. ఇవాళ విశాఖపట్నంలో ముఖ్యమైన రోజండి. అదే సింహాచలం గిరి ప్రదక్షిణ చేసే రోజండి. ఈ గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ గిరి ప్రదక్షిణకు మన తెలుగువారే కాకుండా చుట్టుప్రక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తజనం తరలి వస్తారు. ఈ గిరి ప్రదక్షిణను భక్తులు చాలా మహిమాన్వితంగా నిర్వహిస్తారు. భక్తులు కోరిన కోర్కెలు తీరుతాయని వారి నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ సుమారు 32 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. అలాగే ప్రదక్షిణ చేసే భక్తులకు అన్నపానీయాలకు ఎటువంటి లోటు ఉండదు. దారి పొడవునా దాతలు భక్తులకు అన్నపానీయాలు అందిస్తూనే ఉంటారు. అలాగే మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా ఎక్కడికక్కడే ఏర్పాటు చేస్తారు. స్వామివారి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. సింహాచలం మెట్ల మార్గం దగ్గర ఉన్న మొదటి మెట్టును తొలిపావంచ అని పిలుస్తారు. స్వామివారి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయను కొట్టి భక్తులు మొక్కులు మొక్కుకొని, మా భక్తికి తోడు నీ శక్తిని కూడా తోడు చేయి స్వామి అని వేడుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. భక్తులు నమ్మకంతో భక్తితో చేసే ఈ ప్రదక్షిణ వారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని భక్తుల నమ్మకం. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత భక్తులు కొండపైన స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వెనుదిరుగుతారు.